ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున రూపాంతరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ శుభాలు. ప్రతి వారం మనం దేవుడి వాక్యము నుండి, జీవము గల దేవుని వాక్యము నుండి మన ఆత్మీయ క్షేమం కొరకు, అంత మాత్రమే కాకుండా మనలో ప్రతి విశ్వాసి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి విశ్వాసి వాక్య ప్రకారము ఈ లోకంలో దేవుడి మహిమ, ఇతరుల మేలు కొరకు బ్రతికి వాక్యము చేత, పరిశుద్ధాత్మ యొక్క కార్యము చేత యేసుక్రీస్తు పోలికలోనికి రూపాంతరపరచబడుట దేవుని ఉద్దేశం. అందుకని దేవుడు చేసినటువంటి ఏర్పాట్లో ఉండడానికే ఈ యొక్క కార్యక్రమం లేక ప్రోగ్రామ్ని దేవుడు వినియోగిస్తున్నాడు. ఈరోజు మన కార్యక్రమంలో చాలా ముఖ్యమైనటువంటి, చాలా అవసరమైనటువంటి ఒక అంశాన్ని గురించి దేవుడి వాక్యం నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. ప్రతి అంశానికి సంబంధించి సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతి విషయం, అంటే ఎవ్రీ సబ్జెక్ట్ దట్ ఈజ్ అండర్ ద సన్, దానికి సంబంధించి బైబిల్ గ్రంథంలో దేవుడు అపారమైన అనంత జ్ఞానంతో విస్తృతంగా రాయించాడు. వాటిని మనము కాలం ప్రకారం మనం ఎదుగుతున్న కొలది దేవుడు ఆయా సమయాల్లో మన కొరకు ఏదైతే నిర్ణయిస్తాడో దాన్ని మనం నేర్చుకుంటూ పోతాం. నేర్చుకున్న దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, అభివృద్ధి చెందుతాయి. కాన్కరింగ్ కాన్ఫ్లిక్ట్, జగడంపై జయం అన్నది ఈరోజు మన అంశం. కాన్ఫ్లిక్ట్, ఫైట్, హాస్టిలిటీ, ఫ్రిక్షన్, కంటెన్షన్ అనేవి, అంటే జగడము, పోరు, గొడవ, పోట్లాట, కయ్యం అనేవి మానవుల జీవితంలో వారి యొక్క జీవిత భాగముగా ఉన్నాయి. అవి లేనటువంటి మనిషి బహుశా ప్రపంచంలో ఉండడు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఎక్కడైతే పాపం ఉంటుందో, ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడ తప్పకుండా ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి అండ్ మానవుని యొక్క జీవితం ప్రారంభం నుండి మనం ఇప్పటిదాకా తీసుకుంటే, అంటే మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలకు జన్మించినటువంటి పుత్రులు కయీను, హేబేలు దగ్గర నుండి మనం తీసుకుంటే ఇప్పటిదాకా కూడా ప్రపంచంలో మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ ఈ యొక్క గొడవ లేకపోతే ఈ జగడం అనేది ఉండనే ఉంటుంది. కొన్నేళ్ల క్రితము మార్క్ ట్వైన్ అనేటువంటి ఒక ప్రపంచ ప్రముఖ సెటైరిస్ట్, ఆయన దీనికి సంబంధించి ఒక విషయాన్ని తన పుస్తకంలో రాస్తాడు. ఒక చోట రెండు బోన్లను వారు పెట్టారు. మొదటి బోన్లో ఒక పిల్లిని పెట్టి, ఆ తర్వాత కొన్ని పావురాలను పెట్టి, తర్వాత ఒక కుక్కను తెచ్చిపెట్టి, తర్వాత ఒక కుందేలును పెట్టి, తర్వాత ఇంకో రకమైనటువంటి పక్షిని తెచ్చిపెట్టి, ఆ తర్వాత ఉడతను పెట్టి, ఆ చివరికి వారు దాంట్లోనికి కోతిని తీసుకుని వచ్చి పెట్టారు. ఇది ఒక కేజీలో. ఇంకో కేజీలో మొదట మరి ఆయన రాసినటువంటి ప్రకారము కొన్ని ప్రాంతాల గురించి, టిప్పరరీ అనే ప్రాంతం నుండి ఒక ఐరిష్ క్యాథలిక్ని తెచ్చారు, ఆయన్ని పెట్టారు. అబర్దీన్ ప్రాంతంలో స్కాటిష్ ప్రెస్బిటేరియన్ని తెచ్చిపెట్టారు. తర్వాత టర్క్ అనే ఒక వ్యక్తిని, అంటే టర్కీకి సంబంధించిన వ్యక్తిని, ఒక గ్రీక్ క్రిస్టియన్ని, ఒక అర్మేనియన్ని, ఒక మెథడిస్ట్ని, ఒక బుద్ధిస్ట్ని, ఒక బ్రాహ్మణ్ని అండ్ చివరికి ఒక సాల్వేషన్ ఆర్మీ కల్నల్ని, వీళ్ళందరినీ ఒక బోన్లో పెట్టాడు. మొదటి 1-2 దినాలు ఈ యొక్క జంతువులు ఉన్నటువంటి బోన్లో కొంత రగడ, కొంత ఏదో ఇబ్బంది, తగాదా జరిగినట్టు అనిపించింది. తర్వాత అవన్నీ కూడా 2 రోజుల తర్వాత నిమ్మలించిపోయాయి. కానీ రెండవ బోన్లో వారు చూసేసరికి ఆ 2-3 రోజుల కల్లా చాలా గొడవలు జరిగిపోయి, అక్కడికి వెళ్ళి వారు చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు, అందరూ చచ్చిపోయి ఒకరి వస్తువులు ఒకరి మీద, అంటే వారి యొక్క శల్యాల మీద అవి పడి ఉన్నట్లు కనబడ్డాయి అని ఆ సటైరిస్ట్ మార్క్ ట్వైన్ తన పుస్తకంలో రాస్తాడు. దాంట్లో ఆయన చెప్పనుద్దేశించినటువంటి విషయం ఏంటంటే, జంతువులైనా గొడవ పడకుండా కలిసి ఉంటాయేమో, కానీ మనుష్యులు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ల నుండి వచ్చినా, ఎలాంటి బుద్ధి జ్ఞానాలతో వారు వచ్చినా కూడా వారు ఒక చోట పెట్టబడితే తప్పకుండా గొడవ పడతారు అండ్ గొడవల ద్వారా వారిని వారు నాశనం చేసుకుంటారు. జగడం అనేది వారిని జయిస్తుంది, వారు జగడాలను జయించుటకు బదులు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథాన్ని మనం ప్రారంభం నుండి తీసుకున్నట్లయితే ఈ జగడాలు లేకపోతే కయ్యాలు లేక ఈ పోరు అనేది, కాన్ఫ్లిక్ట్ అనేది, ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్, అంటే వ్యక్తిగత సమరం లేకపోతే వ్యక్తిగత పోరు, జగడం అనేది మనకు చాలా కనబడతాయి.
అండ్ వాటిని జస్ట్ నేను మెన్షన్ చేస్తాను సో దట్ మీకు ఒక ఐడియా, ఒక చిత్రాన్ని దేవుడు ఏదైతే వాక్యంలో మనకు చూపించాడో దాన్ని మీరు కూడా చూడడానికి వీలవుతుంది. ప్రారంభంలో నేను చెప్పినట్టు కయీను, హేబేలు ఇద్దరు మొదటి దంపతుల మొదటి పుత్రులు. వారిద్దరు కూడా ఒకరితో ఒకరు కయ్యమాడడానికి ఒక అవకాశము అనేది అక్కడ లేకపోయినప్పటికి కూడా కయీను కాలు దువ్వి అమాయకుడు అండ్ మంచివాడైనటువంటి తన సహోదరుడైనటువంటి హేబేలు మీదికి పోరుకొచ్చాడు. తర్వాత మనం ఆదికాండంలోనే చూస్తే బైబిల్లో 13వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అబ్రహాం పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు ఒక రకంగా పోరు లేక జగడం జరిగింది. దాన్ని బట్టి వారు వేరువేరుగా విడిపోవాల్సి వచ్చింది. ఇక యాకోబు, ఏసావులు ఇద్దరు అన్నతమ్ముళ్ళు, వారి మధ్యలో కూడా జగడం అనేది మనకు కనబడుతుంది. అండ్ మామ అల్లుళ్ళైనటువంటి లాబాను, యాకోబుల మధ్యలో జగడం. సౌలు, దావీదు వీరిద్దరూ మొదటి అండ్ రెండవ రాజులుగా ఇశ్రాయేల్ దేశంలో ఉన్నప్పటికీ కూడా వారిద్దరికీ వారి వంశాలకు మధ్యలో జగడాలు, గొడవలు. ఇక అలా చాలామంది ఉన్నారు. మరలా ఇప్పుడు మనం న్యూ టెస్టిమెంట్కి వచ్చేస్తే మార్తా, మరియలు వీరిద్దరు చాలా ప్రార్థనాపరులుగా, పరిశుద్ధులుగా అండ్ దేవుని పరిచర్యలో నిమగ్నమైనటువంటి సహోదరులుగా కనబడతారు. కానీ వారి మధ్యలో కూడా ఒక సాఫ్ట్ అండ్ సటిల్ బ్యాటిల్ అనేది, అంటే వారి మధ్యలో కూడా ప్రభు విషయంలోకి వచ్చేసరికి చాలా సున్నితంగా పైకి తెలియకుండా ఒక జగడం లాంటిది జరిగింది. అది లూకా 10వ అధ్యాయంలో మార్తా మరియ మీద యేసు ప్రభువుకి ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు మనకు చూపించబడేటువంటి విషయం. యేసు ప్రభు ఎంచుకున్నటువంటి 12 మంది శిష్యులు, అపోస్తలు, వారి మధ్యలో కూడా ఎవరు మనలో పెద్ద, ఎవరు మనలో ప్రముఖుడు, ఎవరు మనలో ముఖ్యము అనేటువంటి విషయాల్లో వివాదాలు వచ్చాయి, గొడవలు వచ్చాయి. అండ్ వారిని దేవుడు లేక ప్రభు అయిన యేసుక్రీస్తు నివారించి వారికి బుద్ధి చెప్పాల్సి వచ్చింది. ఆత్మపూర్ణులు, భక్తిపరులు అండ్ చాలా గొప్పగా ఉన్నతమైనటువంటి దేవుడి సేవలో వాడబడినటువంటి బర్నబా అండ్ సౌలు, ఆ తరువాత కాలంలో పౌలు, బర్నబాలుగా మారినటువంటి దైవ సేవకులు ఇద్దరు కూడా ఒక సిద్ధాంతపరమైనటువంటి విషయం కొరకు, జాన్ మార్క్ అనేటువంటి ఒక యవనస్తుడు మొదట్లో వారితో పాటు సేవకు వస్తానన్నాడు. కొంత సమయం వచ్చాడు, ఒక ప్రాంతానికి వచ్చాడు, తర్వాత మధ్యలో విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. దాన్ని బట్టి సిద్ధాంతపరమైనటువంటి, వ్యక్తిగతంగా వారిద్దరికీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు ఒకరితో ఒకరికి, కానీ సిద్ధాంతపరమైనటువంటి ఆన్ ప్రిన్సిపల్ వారిద్దరూ గొడవ పడినప్పుడు అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో వారిద్దరూ వేరైపోతారు. సో బర్నబా తన యొక్క బంధువు అయినటువంటి జాన్ మార్క్ని తీసుకొని వెళ్ళిపోతాడు. పౌలు శీలాన్ని తీసుకొని ఆయన మరోవైపు పరిచర్య కోసం వెళ్ళిపోతాడు. కొరింథీ సంఘంలో కొరింథీల మధ్యలో జరిగినటువంటి జగడాల విషయం 2 పత్రికల్లో కూడా మనకు రాయబడి ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు బతిమిలాడి మరీ చెప్తాడు, యువదియా అండ్ సుంటుకే అనేటువంటి ఇద్దరు సహోదరులు, వీరిద్దరు కూడా రక్షించబడినటువంటి సహోదరులే, సిస్టర్సే. అండ్ వీళ్ళిద్దరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. వీళ్ళిద్దరు కూడా అపోస్తలులైనటువంటి పౌలుకు పరిచర్య చేసే విషయంలో ఆయన వెనక ఉండి దేవుడి యొక్క సేవ కొరకు ఆయన్ని సహాయపడే విషయంలో, బలపరిచే విషయంలో ఉపయోగపడినటువంటి వారే. కానీ వారిద్దరి మధ్యలో ఏదో ఒక తగాదా, వివాదం అండ్ పోరు జరుగుతోంది కనుక దాని గురించి కూడా ఆయన అక్కడ రాశాడు. సో కాన్ఫ్లిక్ట్ అనేది, జగడం అనేది తప్పకుండా ఎదురవుతుంది ఆత్మీయులకు అండ్ ఆత్మీయత లేనటువంటి వారికి. కాకపోతే దాన్ని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. పాపము అనేది దాన్ని తీసుకుని వచ్చింది కనుక ప్రభు దగ్గర దానికి పరిష్కారం ఉంది. దాన్ని మనము తెలుసుకొని దాన్ని అమలు చేస్తే మనలో లేక మన యొక్క సమాజం, మన సంఘంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి జగడాన్ని మనము పరిష్కరించవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే అసలు జగడం లేదు, పోర్ లేదు, ఫైట్ లేదు అండ్ కాన్ఫ్లిక్ట్ లేదు అని దాన్ని విస్మరించడానికి, ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది ఎట్లా ఉంటుందంటే లోపల క్యాన్సర్ రోగాన్ని పెట్టుకొని లేదు లేదు అనుకుంటే అది నిన్ను చంపేస్తుంది. ఎందుకంటే అది ఉంది, అది పెరుగుతోంది, అది పని చేస్తోంది అండ్ దాని పని నీకు క్షేమాన్ని కాదు, నీకు క్షామాన్ని కలిగించేదిగా ఉంది కనుక దాన్ని పరిష్కరించాలి. ఇంటి వెనకాల మంట పట్టుకున్నప్పుడు, ఇల్లు తగలబడుతుంటే లేదు కాదు అని అంటే సరిపోదు. అది తర్వాత మొదట ఇల్లు, తర్వాత నీ ఒళ్ళు కూడా తగలబెడుతుంది కనుక దాన్ని పరిష్కరించాలి. సో ఎక్కడైనా సరే జగడం అనేది తలెత్తితే, ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ అనేది మనకు కంటబడితే, ఓన్ ఫ్యామిలీలో, లేకపోతే ఆఫీస్లో, లేకపోతే కాలేజ్లో, లేకపోతే మార్కెట్ ప్లేస్లో, లేకపోతే చర్చ్లో, ఎక్కడైనా సరే అది మనతో సంబంధితమైనదిగా ఉంటే మొదట, అండ్ ఇతరులతో సంబంధించిన దాంట్లో కూడా మన పాత్ర సమాధాన పరుచువారముగా, సమాధాన పరిచర్య అంటే పీస్ మేకింగ్ మినిస్ట్రీలో ఒకవేళ ప్రభు చేత మనం
వాడబడ్డానికి ఇష్టపడితే తప్పకుండా దాన్ని మనము పరిష్కరించాలి. దాన్ని మనం కొంతమంది ఏం చేస్తుంటారు, ఇంట్లో వారు కసు ఊడ్చేటప్పుడు ఎవరైనా వస్తే వెంటనే కింద కార్పెట్ ఎత్తేసి దాని కింద కూసేసి దాన్ని మూసేస్తారు. అలాంటి పరిస్థితులు మనం జగడం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అది లేదు అన్నట్టు నటించకూడదు. దాన్ని వాక్యంలో దేవుడు బైబిల్ ప్రకారం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పరిష్కారాలతో, ఓర్పుతో, విశ్వాసముతో, విధేయతతో, విధేయత చాలా ముఖ్యం. ఎందుకంటే వాక్యంలో ఆయన వివరించిన విధానంలోనే దాన్ని పరిష్కరించాలి. సొంతంగా మనకున్నటువంటి అభిప్రాయం లేక మనకున్నటువంటి ఉద్రేకం లేక మనకున్నటువంటి స్వార్థాన్ని బట్టి దాన్ని పరిష్కరించకూడదు. సో ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్ అంటారంటే వ్యక్తిగతంగా జరిగే గొడవలు, జగడాలు, పోరుల్లో ప్రభు యొక్క సహాయాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఈ ఆది సంఘం అపోస్తలుల కార్యముల్లో మనకు కనబడుతుంది. అద్భుతమైనటువంటి రీతిలో ప్రారంభమైంది. పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. 120 మంది అద్భుతంగా సువార్తను మరి ముందుకు తీసుకెళ్లారు. పేతురు ప్రసంగం చేశాడు. 3000 మంది రక్షించబడ్డారు. సంఘం విస్తరించింది. ఇక ప్రతిదినం సంఘంలో ప్రభు ప్రజల్ని కలుపుతున్నాడు. వేలు పెరిగిపోతున్నారు. 6వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ ఒక సంఘంలో ఒక సమస్య మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో 1వ వచనాన్ని చదువుతున్నాను. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, వీళ్ళు అన్యులు కాదు, వీళ్ళు శిష్యులు, యేసుప్రభు యొక్క శిష్యులే, రక్షించబడి విశ్వాసం ఉన్నటువంటి వారే. అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అది కాన్ఫ్లిక్ట్కి ప్రారంభం. ఇక అది చిలికి మరి పెద్ద వర్షంగా మారినట్లు ఆ రకంగా ఈ యొక్క సమస్య పెరిగి అపోస్తలుల దృష్టికి వచ్చినప్పుడు వారు దానికి ఒక అద్భుతమైనటువంటి వాక్యపరమైనటువంటి పరిష్కారాన్ని ఇచ్చారు. ఆ గొడవ సమసిపోవడానికి, దాన్ని పరిష్కరించడానికి 7 మందిని, విశ్వాసము పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి మంచి సాక్ష్యం కలిగినటువంటి 7 ఎంపిక చేసుకోమన్నారు. అండ్ వారు ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఫిర్యాదు లేకుండా, అందరికీ తగిన రీతిలో ప్రభువుకి పక్షపాతం లేనట్లు సంఘంలో కూడా పక్షపాతం లేకుండా పంపిణీలు అండ్ భోజనాలు బల దగ్గర వారు చేశారు. కాకపోతే ఇలాంటివి తలెత్తుతుంటాయి. మరి ఇప్పుడు మీరు ఆలోచించండి, పేతురు ఉన్నటువంటి సంఘంలో, యోహాను ఉన్నటువంటి సంఘంలో, అపోస్తలు పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి అపోస్తలు ఉన్న సంఘంలో, ప్రభు అయిన యేసుతో తిరిగినటువంటి ఆది శిష్యులు ఉన్నటువంటి సంఘంలో ఇలాంటి గొడవ ఏంటి అని మనమైతే ముక్కున వేలేసుకుంటాం. కానీ అది జరిగింది. అలాంటివి ఉంటాయి కనుక అపోస్తలులైనటువంటి పౌలు కాలంలో కూడా అలాంటివి జరిగాయి కనుక దేవుడు వాటిని రాయించాడు. మన సమయంలో, మన యొక్క సంఘాల్లో, మన యొక్క కుటుంబాల్లో అలాంటివి జరిగినప్పుడు వాటిని ఎలా మనం చూడాలి, ఎలా వాటిని మనం పరిష్కరించుకోవాలి అన్నది తెలియచేయడానికి. ఒక ఫైట్ని ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఎన్నో రకాలుగా స్టార్ట్ చేస్తారు. ప్రపంచంలో ఈ జగడాలు, పోర్లు అండ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రకరకాల కారణాల చేత ప్రారంభమయ్యాయి. మరి 2 మేధావులు, 2 ప్రముఖ మరి నాయకులు, కానీ వారిద్దరిలో ఒక చిన్న విషయం ఒక పోరుగా మారేటువంటి పరిస్థితికి వచ్చింది. అలాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సత్యాన్ని నేను మీకు చెప్తాను. జార్జ్ బెర్నార్డ్ షా, ఆయన పేరు ఎరుగనటువంటి వారు మరి ఇంగ్లీష్ లిటరేచర్ని చదివే వారిలో తక్కువే. ఆయన ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి విన్స్టన్ చర్చిల్కి ఒక టెలిగ్రామ్ పంపించాడు. దాంట్లో ఆయన ఏమని రాశాడు? నేను నీకు 2 టికెట్లు పంపుతున్నాను. నా యొక్క నాటకపు ప్రదర్శన ప్రారంభము అవుతున్నటువంటి మొదటి రాత్రి ఆటకు నేను నీకు 2 టికెట్లు పంపిస్తున్నాను. నీవు అండ్ ఒకవేళ నీకు ఒక స్నేహితుడు ఉంటే అతడు రావచ్చు అని రాసి ఆ 2 టికెట్లు పంపించాడు. సో దానికి విన్స్టన్ చర్చిల్ ఎలాంటి ఆన్సర్ ఇచ్చాడు? ఆయన, నేను నీ యొక్క నాటకపు ప్రదర్శన మొదటి రోజు మొదటి ఆటకు రాలేను. ఒకవేళ నీ నాటకం 2వ రోజున కూడా ప్రదర్శించబడుతుంటే 2వ రోజు వచ్చేందుకు ప్రయత్నిస్తాను అని రాశాడు. సో అది మీకు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది వాళ్ళిద్దరూ ఎట్లా ఒకరితో ఒకరు ఢీ కొనబోయారో. సో మేధావులు, మూర్ఖులు, ఆత్మీయులు, ఆత్మీయత లేనివారు, అన్ని రకాల మనుషులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు. అండ్ దాంట్లో కొందరు బాగా ప్రవర్తిస్తారు, జయిస్తారు, కొందరు దానికి బలైపోతారు. సరే, ఇంటిలో క్రైస్తవ గృహం గురించి మనం తీసుకున్నప్పుడు దాంట్లో దేవుడంటే భయం భక్తి కలిగినటువంటి వారు ఉంటారు. కుటుంబ ప్రార్థన చేస్తుంటారు, బైబిల్ చదువుతుంటారు, సేవకులు వచ్చిపోతుంటారు. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే కాదు, 100, 200, 300, 500 సంవత్సరాల క్రితం సంగతి కూడా నేను చెప్తున్నాను. అక్కడ గొడవలు ఉంటాయి, జగడాలు అవుతాయి,
జగడగొండి భార్య గురించి బైబిల్లో రాయబడి ఉంది. అండ్ పోరు పెట్టుకునేటువంటి భర్త గురించి ప్రత్యేకంగా రాయబడకపోయినా కూడా అలాంటి భర్తలు ఉంటారు అనేది మనకు తెలిసినటువంటి విషయమే. దాంతోపాటు క్రైస్తవ సంఘంలో ఎక్కడైతే దేవుడు ఆరాధించబడతాడో, ఎక్కడైతే దేవుడికి భయము భక్తి మనం ప్రదర్శిస్తామో, ఎక్కడైతే వాక్యం ప్రకటించబడుతోందో, ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు అల్లాడి కార్యం చేస్తాడో, ఎక్కడైతే క్రీస్తు యేసు సమాధానకర్తయగు అధిపతి శిరస్సుగా ఉన్నాడో, అక్కడ కూడా ఇవి జరిగినప్పుడు వాటిని ఎలా సరిచెయ్యాలి అనేది మనము తెలుసుకోవడం చాలా ముఖ్యం. అండ్ సమాధానపరచుటకు పిలువబడినటువంటి వారు సమాధానాన్ని విరవడము విచిత్రమే, విడ్డూరమే. అండ్ అది చాలా బాధాకరమైనటువంటి అండ్ దైవ వ్యతిరేకమైనటువంటి విషయమే. కాకపోతే అది జరగదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అది జరగడానికి చాలా సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి సో కాల్డ్ విశ్వాసులే అవకాశాలు ఇస్తారు. అండ్ ఇలాంటి జగడాలు వచ్చినప్పుడు కుటుంబంలో వచ్చినా, సంఘంలో వచ్చినా, బయట సమాజంలో వచ్చినా, ఒక విశ్వాసికి సంబంధించి ఇది వస్తే దేవుడి నామము దూషించబడుతుంది. వారికి తప్పకుండా ఏదో ఒక రకంగా నష్టం అనేది కలుగుతుంది. ఎందుకంటే జగడం వచ్చినప్పుడు అది తప్పకుండా ఎంతో కొంత నష్టాన్ని, కష్టాన్ని మిగిల్చిపోతుంది. కనుక మనము రాకుండా జాగ్రత్త పడాలి. వచ్చిన తర్వాత ఇక వీలైనంత తక్కువ స్థాయి డ్యామేజ్తో దాన్ని మనము మరి కంప్లీట్గా జయించే వారముగా ఉండాలి. అలా లేకపోతే చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చి పడతాయి. మరి యొక్క సన్నివేశాల్లో ఏమవుతుందంటే ఇతరుల ప్రమేయం లేకుండా ఇతరులకు కూడా ఇది సోకినప్పుడు, తెలిసినప్పుడు వారి యొక్క మైండ్లో ఒక ఇంప్రెషన్ని వారు ఏర్పాటు చేసుకుంటారు, ఒక అభిప్రాయాన్ని వారు ఏర్పాటు చేసుకుంటారు. దాన్ని మనం ఈ యొక్క బడి గదిలో ఉన్నటువంటి ఆ యొక్క మరి బోర్డు మీద చాక్ పీస్తో రాసినప్పుడు దాన్ని తుడిపేసినట్టు తుడిపేయలేం. మనిషి యొక్క మైండ్లో నుండి, కంప్యూటర్ స్క్రీన్ మీద నుండి, బోర్డు మీద నుండి రాతలు తుడిపేసినట్టు మనం తుడిపేయలేం. సో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కొరకు ప్రభు ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపించాడు. మత్తయి సువార్త 18:15 నుండి 17 వరకు చదువుతాను. ఇది సంఘంలో ఉన్నటువంటి వారి కొరకే చెప్పాడు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అంటే ఇన్ ప్రైవేట్, మీరిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడే, మరో మూడో మనిషి లేనప్పుడు ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలి. నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. సో చర్చ్ డిసిప్లిన్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ఇంటర్పర్సనల్ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్ ఇక్కడ ప్రభు ఇచ్చాడు. అండ్ దీన్ని ఈ రోజుల్లో చాలా తక్కువ మంది పాటించడానికి మరి అసలు ఆలోచిస్తారా అని కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది క్రైస్తవ సంఘంలో లేనటువంటి ప్రాక్టీస్గా మారిపోయింది. సో ఎవరో చక్కగా ఈ జగడానికి కావలసినటువంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఒక ఇంగ్లీష్ పుస్తకంలో ఆర్టికల్లో ఈ యొక్క విషయాన్ని రాశారు. ఆ పేరు తెలియదు, సోర్స్ అన్నోన్. కాకపోతే కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ అప్రోచెస్ టు కాన్ఫ్లిక్ట్, జగడాన్ని పరిష్కరించుకునే విషయంలో నిర్మాణాత్మకమైన అప్రోచ్, నాశనకరమైన అప్రోచ్. మొదట ఏరియా ఆఫ్ కన్సర్న్, ఏది మనకు ముఖ్యమైనటువంటి విషయమో దాని గురించి ఒక కాలం ఉంది. తర్వాత కన్స్ట్రక్టివ్ అప్రోచ్, నిర్మాణాత్మకమైనటువంటి విధానం, అండ్ నాశనకరమైన డిస్ట్రక్టివ్ అప్రోచ్ విధానం, ఈ 2 కాలమ్స్ ఉన్నాయి. సో మొదట ఇష్యూస్ గురించి వారు మాట్లాడుతున్నారు. సో ఇష్యూస్ అంటే మనకున్నటువంటి విషయాలు. ఈ నిర్మాణాత్మకమైనటువంటి విధానంలో ఉన్నవారు ఏం చేస్తారు, ఆ ఇష్యూ ఏంటో దాన్ని పైకి తీసుకుని వస్తారు, రేస్ చేస్తారు, దాన్ని క్లారిఫై చేస్తారు, ఉపయోగపడేందుకు, సహాయం చేసేందుకు. కానీ నాశనకరమైనటువంటి గుంపులో ఉన్నవారు ఏం చేస్తారు, దీన్ని పక్కన పెట్టి ఎప్పుడో ఎక్కడో జరిగినటువంటి పాత విషయాలు ఎత్తుకొని వస్తారు అండ్ ఇంకా కొంత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇక రెండవది ఫీలింగ్స్ అంటారు. ఫీలింగ్స్ అనేవి మనుషులు ఎక్కడ ఉంటారో వారికి అక్కడ ఫీలింగ్స్ ఉంటాయి, మనోభావాలు ఉంటాయి, మరి ఉద్రేకాలు ఉంటాయి. మనకున్నటువంటి ఆ యొక్క సెన్సిటివిటీ అంటాం కదా, మనం చాలా మృదువైనటువంటి వారం అని కొంతమంది అనుకుంటుంటారు. సో నీవు నన్ను మాటలతో గాయపరిచావు, నీవు నన్ను ఆ పని చేసి మరి చాలా దుఃఖానికి గురి చేసావు, నా హృదయం పగిలిపోయింది, ఐఎమ్ డీప్లీ హర్ట్, రకరకాలుగా మనం మాట్లాడుతుంటాం. దాంట్లో మరి నిజంగానే అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు మాట్లాడితే తప్పేమీ లేదు. కాకపోతే
ఈ కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో ఉన్నవారు ఏం చేస్తారు, వారు పాజిటివ్ నెగిటివ్ ఫీలింగ్స్ని బయట పెడతారు, ఎక్స్ప్రెస్ చేస్తారు, వ్యక్తపరుస్తారు. కానీ డిస్ట్రక్టివ్ అప్రోచ్లో ఉన్నటువంటి వారు కేవలం నెగిటివ్ ఫీలింగ్స్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తారు. వారికి సదుద్దేశం లేదు కనుక చెడు భావములను మాత్రమే బయటికి వ్యక్తం చేస్తారు. మూడవది ఇన్ఫర్మేషన్. కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో ఉన్నటువంటి వారు కంప్లీట్ అండ్ ఆనెస్ట్ ఇన్ఫర్మేషన్, పూర్తిగా నిజాయితీతో సమాచారాన్ని బయటికి తెస్తారు, ఇస్తారు. వీరు మాత్రం డిస్ట్రక్టివ్ అప్రోచ్లో ఉన్నటువంటి వారు మాత్రం సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ని బయట పెడతారు, ఎందుకంటే ఇంకా కొంత చిచ్చు పెట్టి దాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశం ఉంది కనుక. తర్వాత ఏరియా ఆఫ్ కన్సర్న్లో ఫోకస్లో వీరేం చేస్తారు, మంచివారు ఫోకసెస్ ఆన్ ది ఇష్యూ, అసలు సమస్య ఏంటి దాని మీద దృష్టి పెడతారు. కానీ మంచివారు ఎవరైతే కారో, ఈ చెడ్డవారు ఉన్నారు చూడండి, డిస్ట్రక్టివ్ గ్రూప్లో ఎవరైతే ఉంటారో వారు సమస్యను వదిలిపెట్టి మనిషి మీద గురి పెడతారు. అంటే ఇప్పుడు మీ ఇద్దరికి మధ్యలో ఇది ప్రాబ్లం అయితే ప్రాబ్లంను వదిలేసి వాడిని అటాక్ చేయడం మొదలు పెడతారు, ఆమెను అటాక్ చేయడం మొదలు పెడతారు. సో అది డిస్ట్రక్టివ్ అప్రోచ్ అనమాట. నెక్స్ట్ ఏరియా ఆఫ్ కన్సర్న్లో బ్లేమ్, నింద, అబాండము, లేకపోతే ఒకరినొకరు అనుకోవడం. దీంట్లో కన్స్ట్రక్టివ్ గ్రూప్ వారు ఏం చేస్తారు, దే యాక్సెప్ట్ మ్యూచువల్ బ్లేమ్. ఇద్దరము కూడా దీంట్లో భాగస్వాములము, బాధ్యులము కనుక ఇద్దరి మీద ఇది పడితే నో ప్రాబ్లం అంటారు. కానీ అవతల ఉన్నటువంటి ఆ డిస్ట్రక్టివ్ గ్రూప్లో ఉన్నటువంటి వారు ఏంటి, వారు ఆ అవతలి వ్యక్తిని, తమ ప్రత్యర్థిని మాత్రమే బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రాబ్లమ్ని బ్లేమ్ చేయరు, తమను బ్లేమ్ చేసుకోరు, ఎదుటి వ్యక్తినే బ్లేమ్ చేస్తారు. పర్సెప్షన్, ఇద్దరికీ ఉన్నటువంటి అవగాహన ఏంటి అంటే, ఈ మొదటి వర్గం కన్స్ట్రక్టివ్ అప్రోచ్ వారు ఫోకసెస్ ఆన్ సిమిలారిటీస్, దాంట్లో ఉన్న పోలికలను చూస్తారు, వాటిని వారు బేరీజు వేస్తారు. రెండవ వారు డిఫరెన్సెస్ మీద దృష్టి పెడతారు. తర్వాత చేంజ్, మార్పు అనే విషయానికి వచ్చేసరికి ఈ పరిస్థితి అలాగే నిలిచిపోకుండా స్టాగ్నెంట్గా మారి ఇంకా ఎక్కువ కాలం ఉండకుండా దాన్ని పరిష్కరించుకోవడానికి ఏ మార్పు అయినా సరే మేము ఒప్పుకోవడానికి సిద్ధమంటారు. కానీ రెండో వర్గం వారు ఏం చేస్తారంటే మార్పుకి ఎక్కువ అవకాశం లేకుండా సంకుచిత బుద్ధి కలిగి ఇంకా గొడవను అలాగే పెంచుకుందామన్న ధోరణితో ఉంటారు. నెక్స్ట్ అవుట్కమ్, దీంట్లో వచ్చే ఫలితం ఏంటి, మొదటి వర్గం వారు ఇద్దరు జయిస్తారు, బోత్ విన్. రెండో వర్గం వారు ఒకడు జయిస్తాడు, ఒకడు ఓడిపోతాడు, లేకపోతే ఇద్దరు ఓడిపోతారు. చివరిగా ఇంటిమెసీ, మరి ఇంతకీ గొడవ ఇద్దరి మధ్యలో తెలిసి లేక సంబంధం ఉండి లేక సంఘంలో సహవాసంలో ఉన్నవారి మధ్యలోనే ఇది జరిగినప్పటికీ మొదటి వర్గం వారిలో కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో ఏం జరుగుతుంది, కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయ్యి ఇంటిమెసీ పెరుగుతుంది, అంటే అన్యోన్యత పెరుగుతుంది, గొడవ పోయింది కనుక, సమస్య పోయింది కనుక. కానీ రెండో దాంట్లో ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ అయ్యి గొడవ జగడం ఇంకా పెరిగి వారి మధ్యలో ఆ కాసింత ఉన్నటువంటి మొహం చూసుకునేటువంటి ఇంటిమేసీ కూడా పోతుంది. ఇక ఎడముఖం పెడముఖం అయిపోతారు. సో ఈ రకంగా కొందరు ప్రపంచంలో కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసుకుంటారని రాశారు. సో ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నువ్వు మొదటి కోవకు సంబంధించిన వ్యక్తి లాంటి వాడవా దానవా, లేక రెండవ కోవకు సంబంధించిన వ్యక్తి లాంటి వాడవా దానవా? చార్ల్స్ సిమియన్ అనే ఒక గొప్ప భక్తుడు ఆయన అంటాడు, మనము పగ తీర్చుకునేటువంటి ధోరణిలో అలాంటి గుణం పెట్టుకొని అలాంటి ప్రవర్తనతో ఎప్పుడు కూడా మన శత్రువుని జయించలేం. అయితే మనము అతనికి లేక ఆమెకి ఎంత బలమున్నా కూడా వారిని ఒకే ఒక విధానంలో జయించగలం, అండ్ ఆ విధానం ప్రేమ మార్గం. సో లవ్ ద్వారా యూ కెన్ కాన్కర్ యువర్ ఎనిమీ. ప్రేమ ద్వారా నీవు నీ శత్రువుని జయించగలవు, లేకపోతే జయించుట అనేది అసాధ్యం. ఇప్పుడు త్వరగా నేను కొన్ని మీకు అసలు ఈ యొక్క జగడాలు ఎందుకు వస్తాయి, జగడాలు ఎందుకు పెరుగుతాయి, జగడాల వెనకాల కారణాలు ఏంటి, చాలా ఉన్నాయి. కానీ కొన్నింటిని నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. ప్రధానంగా జగడాలకు కారణం ఎవరి మధ్యలో వచ్చినా, భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులకు పిల్లలకు, పిల్లలకు పిల్లలకు, లేక తోబుట్టువులకు మధ్యలో, బంధువులకు మధ్యలో, సంఘస్థులకు మధ్యలో, లేక బయట ఉన్నటువంటి వారి మధ్యలో ఎక్కడొచ్చినా కూడా దాని యొక్క ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాల్లో దేవుడు మన కొరకు రాయించాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. సో ఇక్కడ మీరు చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. శరీర కార్యములు నాశనకరమైనవి. అండ్ దాంట్లో ఆ లిస్టులో ఉన్నటువంటి విషయం ఏంటంటే కలహము. సో జగడము అనేది, కాన్ఫ్లిక్ట్ అనేది శరీర కార్యము. అండ్ అలాగే ఉంటే మత్సరముగా, క్రోధముగా, కక్షగా, ఇంకా రానా రకాలుగా పెరిగిపోతుంది. సో
ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద ఫ్లెష్. కాన్ఫ్లిక్ట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద ఫ్లెష్. అది శరీర కార్యము అని గుర్తించగానే నేను ఒక శరీరధారిగా ఉండుట దేవుడి చిత్తం కానే కాదు, నేను ఆత్మను అనుసరించాలి, పరిశుద్ధాత్మ ఫలంతో నిండి బ్రతకాలి, అలాంటప్పుడు నేను ప్రేమతో ఉండాలి అని ఆ తర్వాత రాయబడినటువంటి వచనాల ప్రకారం ఆలోచించి జీవించే వారిగా నీవు ఉంటే చాలా క్షేమం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో యాకోబు కూడా చాలా చక్కగా దీని గురించి రాశాడు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి. ఆయన ఎవరికైతే రాశాడో ఈ పత్రిక వారితో చెప్తున్నాడు, మీలో యుద్ధాలు పోరాటాలు ఎందుకు అవుతున్నాయి, ఎందుకు వస్తున్నాయి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. సో మీ యొక్క శరీరంలో, మీ యొక్క ఈ యొక్క బాడీలో ఉన్నటువంటి ప్యాషన్స్ని బట్టి, ఉద్రేకాలను బట్టి, అండ్ దాంతోపాటు మీలో ఉన్నటువంటి అవలక్షణాలను బట్టి, అంటే అన్కంట్రోల్డ్ ప్యాషన్ అండ్ డిజైర్స్ని బట్టే కదా గొడవలు వచ్చేవి. సో ఒక వ్యక్తి శరీరానుసారిగా బ్రతికినప్పుడు ఆ వ్యక్తిలో ఈ యొక్క తత్వం ఉంటుంది కనుక దీని యొక్క ఫలితముగా జగడం అనేది బయటకు వస్తుంది. నేషనల్ జియోగ్రాఫిక్ ఇష్యూ, ఒక మ్యాగజైన్ ఇష్యూలో వారు ఏం చేశారంటే ఒక ఫోటోగ్రాఫ్ని వేశారు. ఆ ఫోటోగ్రాఫ్లో ఫాసిల్ అంటే ఒక జీవి చచ్చిపోయిన తర్వాత దాని యొక్క అవశేషాలు ఏవైతే మిగిలి ఉంటాయో వాటిని వారు దాంట్లో మరి చిత్రీకరించి వేశారు. అవి 2 పిల్లుల యొక్క దేహములు మరి అలా కలిసి ఉండి అవి చచ్చిపోయిన తర్వాత అవి మరి అవశేషాలుగా ఫాసిల్గా మారిపోయిన తర్వాత తీసినటువంటి పిక్చర్. సో దాన్ని కొంత డీప్గా రీసెర్చ్ చేసి ఏంటి పొజిషన్, ఎందుకు ఈ సిచ్యువేషన్ అని వారు దాన్ని స్టడీ చేసిన తర్వాత వారికి అర్థమైనటువంటి విషయాన్ని ఆర్టికల్లో రాశారు. 2 పిల్లులు, ఏదో ఒక తగాదా వచ్చింది వాటి మధ్యలో. సో ఒక పిల్లి ఇంకొక పిల్లి కాలును గట్టిగా బట్టి కొరికేసింది. ఎంత గట్టిగా కసిదీరా కొరికిందంటే ఈ యొక్క పండ్లు దాని యొక్క పాదములో ఉన్నటువంటి ఎముకల్లోకి పోయి ఇరుక్కుపోయాయి. సో దానికి రక్తం వచ్చింది, బాధ అయింది, గాయమైపోయింది. బట్ అట్ ద సేమ్ టైం ఈ పిల్లి పండ్లు ఆ యొక్క ఎముకలో పోయి ఇరుక్కుపోయాయి కనుక ఇది బయటికి రావట్లే ఇప్పుడు. సో అలాగే ఇరుక్కుని ఆ మొదటిది కరువబడింది, చచ్చింది, తర్వాత కరిచింది, చచ్చింది. అది స్టోరీ. అట్లాగే ఉండిపోయి అవశేషాలు అయిపోయాయి. సో దాంట్లో వారు ఆ యొక్క వేషాన్ని, పిక్చర్ని వారు తీసి ఆ 2 పిల్లల కథను దాంట్లో వేసినప్పుడు అక్కడ ఒక సంగతి మనకి జ్ఞాపకం రావాలి తప్పకుండా. గలతీ పత్రికలోనే అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి అంశం జ్ఞాపకం రావాలి. ఆయన 5వ అధ్యాయం 13వ వచనంలో రాశాడు, అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఎంత యాప్ట్గా సరిపోయిందో చూడండి బైబిల్లో పౌలు భక్తుడు చెప్పినటువంటి మాటలకి. ఒకరినొకరు కరుచుకుంటే, ఒకరినొకరు భక్షించుకుంటే ఒకడి వలన ఒకడు నశించిపోతారేమో చూసుకోండి అని చెప్పాడు. ఆ పిల్లలు నశించిపోయాయి. అండ్ ఇప్పుడు చాలామంది దేవుడి పిల్లలు కూడా ఇట్లాగే కొరుక్కుంటూ కలహాలు పెట్టుకుంటూ మరి దేవుడి యొక్క గొప్పతనాన్ని దిగజార్చి నాశనానికి పోయే పరిస్థితుల్లోనే ఎక్కువ మంది కనబడుతున్నారు. ఇక సామెతల గ్రంథం మీరు నింపాదిగా చదవండి. దాంట్లో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనకు దేవుడు రాయించాడు. అక్కడి నుండి కూడా నేను కొన్నింటిని మాత్రం మీ దృష్టికి తీసుకుని వస్తాను. అసలు ఈ గొడవలు పెట్టుకునేటువంటి వారు, లేకపోతే కలహాలకు కాలు దుయ్యేవారు ఎలాంటి వారు అనేది మీరు చూస్తే సామెత 15వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది, కోపోద్రేకి యగువాడు కలహము రేపును. ఎవడు కలహాన్ని రేపుతాడు, ఎవడు జగడం ప్రారంభిస్తాడు, ఎవడు పోర్ను మొదలు పెడతాడు అంటే కోపోద్రేకి. వాడి కోపం ఎక్కువ. ఆమెకు కూడా ఆడా మొగ అని లేదు, ఎవరికైనా కోపం ఎక్కువ ఉంటే, ఆవేశం ఎక్కువ ఉంటే, ఉద్రేకం తొందరగా వస్తే, రంకెలేస్తే వారు కలహాన్ని ప్రారంభిస్తారు. మరి గిల్లి కజ్జం పెట్టుకుంటారని చెప్తుంటారు మనకు పెద్దలు. సో లేనిది కూడా పోయి దారిన పోయేటువంటి మరి దాన్ని పట్టుకొని వారు ఒక గొడవకు దిగేటువంటి పరిస్థితిని కల్పించుకుంటారు. కోపం ఎక్కువ ఉన్నప్పుడు ఇదొక పెద్ద ప్రమాదం. 29వ సామెతలో కూడా 22వ వచనాన్ని మీరు చూస్తే, కోపిష్ఠుడు కలహము రేపును. కోపిష్టే మొదట కాన్ఫ్లిక్ట్ని మొదలు పెడతాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఇస్ ద కేస్. ఇది ఎవరో మరొక మనిషి చెప్పినటువంటి సైకాలజిస్ట్, లేకపోతే సైకియాట్రిస్ట్, లేకపోతే ఇంకో కౌన్సిలర్ చెప్పిన విషయంగా దేవుడే చెప్తున్నటువంటి విషయం. ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. కోపం ముంచుకొస్తే ఇంకా ఇంకా చెడ్డకార్యాలు చేస్తాడు. సో కోపం మంచిది కాదు. యాకోబు పత్రికలో కూడా దేవుడు 1వ అధ్యాయంలో చెప్పాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
ఆవేశం చాలాసార్లు మనకు ఆలోచన లేకుండా మనల్ని అధపాతాళానికి తొక్కుతుంది. కనుక ఆవేశం మంచిది కాదు. ప్రభు ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఆయన పిల్లలు కూడా సమాధానంగా నెమ్మదిగా ఉండాలి. సో ఈ ఆవేశంలో ఉన్నప్పుడు, కోపం ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఏదంటే అది అనేస్తారు. మాటల్లో వర్బల్ అటాక్ అంటారు చూడండి. అంటే వాక్ ధాటితో దాడి చేసేస్తారు. ఇక చెడామడ, మంచి చెడు, మరి ఇటు మనుషులు మర్యాదకరంగా అని ఎంచే మాట, అటు మురికి మాట అని ఎంచే మాట, అన్ని మాటలు వచ్చేస్తాయి. దాంతోపాటు ఇక బెదిరింపులు వచ్చేస్తాయి, దాంతోపాటు నిందలు వచ్చేస్తాయి, దాంతోపాటు ఇక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతే ఆ వర్బల్ అటాక్ ఫిజికల్ అటాక్గా కూడా మారిపోవచ్చు. అంటే శారీరకంగా కూడా దాడి చేసేయచ్చు. ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బెదిరింపులు, దుర్భాషలు అండ్ దాన్ని మరలా చేయడం అనేది చాలా తప్పు. అబ్యూసివ్ లాంగ్వేజ్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ అన్ అబ్యూసివ్ లైఫ్ అంటాను. అంటే ఇతరుల మీద ఇలా చెడ్డగా మాట్లాడడం ఒక చెడు జీవితంలో నుండి వచ్చేటువంటి ఫలం. సో నువ్వు చెడ్డ వ్యక్తివైతే చెడ్డ మాటలు బయటికి వస్తాయి, అది ప్రభు చెప్పాడు. రెండవ కారణం, మొదటి కారణం ఏంటి? జగడం రావడానికి కోపం. రెండవ కారణం సామెత 10వ అధ్యాయం 12వ వచనం ప్రకారము పగ, కలహమును, రేపును అని చెప్పాడు. అంటే హేట్రెడ్, ఎవరికైతే ద్వేషం ఎక్కువగా ఉంటుందో, పగ తీర్చుకోవాలి, అవతల వ్యక్తి నన్ను బాధ పెట్టాడు కనుక నేను వాడిని ఇంకా 10 రెట్లు బాధ పెట్టాలి, వాడు నన్ను బాధ పెట్టకపోయినా నాకు అడ్డం వచ్చాడు, లేకపోతే నా మాట వినలేదు, నాకు దుఃఖాన్ని కలిగించాడు, నాకు నష్టాన్ని కలిగించాడు, వాడి మీద నేను పగ తీర్చుకోవాలి, వాడు బాధపడితే, వాడు విలవిల్లాడితే నేను చూసి సంతోషించాలి అనుకునేవాడు కయ్యానికి కాలు దూవుతాడు. సో ద్వేషం అనేది ఒక మనిషిని ఆ రకంగా నడిపిస్తుంది. తర్వాత మీరు చూస్తే గాసిప్, కొండెముళ్ళు ఆడుట, ఇది కూడా చాలాసార్లు జగడాలకు దారితీసింది. ఇద్దరు ముగ్గురి గురించి, లేకపోతే ముగ్గురు ఇద్దరు గురించి అక్కడక్కడ మాట్లాడుకుంటుంటారు. ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకున్నప్పుడు తర్వాత కాలంలో అసలు వారికి తెలిసినప్పుడు, నా గురించి నువ్వెందుకు మాట్లాడావు, నా గురించి నువ్వెందుకు మాట్లాడావు, నా గురించి మాట్లాడే హక్కు మీకు ఎవడిచ్చాడు, అసలు మీరెవరు అని చెప్పి అందరూ కలిసి ఆ యొక్క గొడవల్లో పడినటువంటి పరిస్థితులు ఇటు బిబ్లికల్గా, హిస్టారికల్గా మనకెన్నో కనిపిస్తాయి. సో సామెత 16:28లో దేవుడు రాయించాడు, మూర్ఖుడు కలహమును పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. సో ఈ యొక్క కొండెగాడు మిత్రభేదం చేస్తాడు అండ్ మూర్ఖుడు కలహాన్ని పుట్టిస్తాడు. సో దాంట్లో మూర్ఖత ఉంది. కోపమే కాదు, ఎవరైనా సరే జగడమాడుతున్నారంటే దాంట్లో వివేకము లేదు. జ్ఞాని జగడమాడడు. సో అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. దాంతోపాటు సామెత 6:12 నుండి 15 వరకు ఇంకా విస్తృతమైనటువంటి విషయములతో దేవుడు రాయించాడు. దాంట్లో ఒక విషయాన్ని నేను జస్ట్ మీకు చూపిస్తాను. వర్త్లెస్ పర్వర్షన్స్ అంటాను దీన్ని. అంటే ఇవి ఎందుకు పనికిరానటువంటి వక్ర లక్షణములు అన్నమాట. ఏమనున్నాయి అక్కడ? కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్నుగీటుచు కాళ్లతో సైగ చేయును, వేళ్లతో గుర్తులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావం గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. సో చాలా సింపుల్గా, చాలా పవర్ఫుల్గా దేవుడు ఈ విషయాన్ని రాయించాడు కనుక దాన్ని మనము ఎలా అంటే అలా తీసుకోవడానికి వీల్లేదు. దాంతోపాటు జగడాలు రావడానికి ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే పేరాస, లేకపోతే దురాస. ఇంగ్లీష్లో గ్రీడ్ అంటారు. సామెత 28వ అధ్యాయం 25వ వచనంలో పేరాస గలవాడు కలహమును రేపును. ఇప్పుడు ఎన్నో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వస్తాయి. అంటే ఈ యొక్క ఆస్తి పంపకాల సమస్యలు. ఇద్దరు కొడుకులు తండ్రిని చంపేశారు ఆస్తి విషయంలో, కూతుర్లిద్దరూ అమ్మని చంపేశారు ఆస్తి పంపకం విషయంలో, లేకపోతే బంగారాన్ని తీసుకునే విషయంలో, లేకపోతే మరో డబ్బు విషయంలో. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళకి దురాశ ఎక్కువ కనుక వీళ్ళు ఎవరి దగ్గర నుండి అయితే దాన్ని దోచుకోవాలనుకుంటున్నారో వారి మీద జగడానికి బయలుదేరుతారు. అండ్ కోర్టు కేసులు ఉంటాయి, ఇక నానా రకాలైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. సో ఇవన్నీ కూడా దేవుడు వాక్యంలో మనకు చూపించాడు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవ్వరికి కూడా మేలు కలుగదు. సామెత 10వ అధ్యాయం 12వ వచనంలో ఇది దేనికి దారి తీస్తోందో కూడా దేవుడు చెప్పాడు. పగ కలహమును రేపును. సో కలహాన్ని రేపుతోంది. అండ్ ఆ కలహం అనేది ఆ తర్వాత ఎక్కడికి పోతుందో, నిన్ను నీ కుటుంబాన్ని ఏ దారిన తీసుకుపోతుందో,
కాటికి తీసుకుపోతుందో కోర్టుకు తీసుకుపోతుందో ఎవడు చెప్పలేడు. అండ్ చరిత్రలో చాలా చాలా కేసెస్ అట్లాంటివి మనకు కనబడతాయి. దాంతోపాటు మంచిగా అప్పటిదాకా మిత్రులుగా ఉన్నటువంటి వారు, అప్పటిదాకా అన్యోన్య సహవాసంలో ఉన్నటువంటి వారు, సహోదర సహోదరులుగా ఉన్నటువంటి వారి మధ్యలో భేదం, డిస్కార్డ్ అంటారు చూడండి, అంటే వారిద్దరిని విరిచేయడం, వేరు చేసేయడం, అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. నాకు తెలుసు, నేను ఊరి పేరు చెప్పను కానీ కొన్నేళ్ల క్రితం ఆ ఊరికి వెళ్ళి అక్కడ సభల్లో 3 రోజులు వాక్య పరిచయం చేస్తుంటే ఆ పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. ఇక్కడ మా ఊర్లో మా సంఘానికి 2 సహోదరులు వస్తారు, 2 సిస్టర్లే, 2 స్పిన్స్టర్స్, అంటే ఇద్దరికి పెళ్లి కాలేదు, తల్లిదండ్రులు అందరూ నా అన్న వారందరూ చచ్చిపోయారు, తల్లిదండ్రులు వాళ్ళకు ఒక ఇంటిని ఇచ్చిపోయారు, దాంట్లో వాళ్ళిద్దరు ఉంటారు. కానీ ఆ 2 సిస్టర్లకే, 2 ఏకాకులే, స్పిన్స్టర్సే, పెళ్లి కాలేదు, వాళ్ళకేదో గొడవ అయింది. గొడవ అవ్వగానే ఇద్దరు ఇక ఆ ఇంటిని 2గా విభజించేసుకొని మధ్యలో గోడ కట్టేసుకొని ఇద్దరు అటు ఇటు పోర్షన్స్లో ఉంటారు. ఒకరి ముఖం ఒకరు చూసుకోరు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరికి ఒకరు కనబడకుండా గోడ పైకి దాకా కట్టేసుకున్నారు. కానీ ఒకే సంఘానికి వస్తారు, ఒకే బల్ల దగ్గరికి వస్తారు. కొంతకాలం పాస్టర్ గారు ఏం చేయలేక ఊరుకున్నాడంట. తన తర్వాత ఇక ఆయన వారిని బల్ల తీసుకోకుండా ఆపే ప్రయత్నం చేసి కూడా గొడవ పడాల్సి వచ్చిందని చెప్పాడు. అయినా వారిలో మార్పు లేదు. మరి వారు ఏ దేవుడికి ప్రార్థన చేస్తున్నారో, ఏ దేవుడి బైబిల్ చదువుతున్నారో, ఏ దేవుడి ఆత్మ వారి మీద పనిచేస్తున్నాడో ఇక వారిని అడిగి తెలుసుకోవాలి. సో డిస్కార్డ్ అనేది, దాని తర్వాత ఇక నానా రకాలుగా డిగ్రేడేషన్ అనేది, దిగజారుడుతనం అనేది, ఇలాంటి జగడాల ద్వారా మనుషులు పరిష్కరించుకోలేకపోతే జరిగే విషయం. థామస్ బ్రూక్స్ అనే ఒక పురాతనమైనటువంటి భక్తుడు అంటాడు, లేబర్ మైటీలీ ఫర్ అ హీలింగ్ స్పిరిట్. ఎక్కడైనా ఎవరితో అయినా మీకు జగడం జరిగితే వెంటనే స్వస్థపరిచేటువంటి ఆత్మ కొరకు ప్రయాసపడండి, దాన్ని స్వస్థపరచుకోండి. ఒక రోగం వస్తే ఎలా స్వస్థత కొరకు వెంపర్లాడతారో, ఒకరితో జగడమైనప్పుడు కూడా ఆ యొక్క హీలింగ్ ప్రాసెస్ కొరకు, హీలింగ్ కొరకు ప్రయాసపడండి. అలా చాలామంది ఈ రోజుల్లో లేరు. జగడం అవ్వగానే వేరైపోతారు, జగడం అవ్వగానే దుష్మన్లు, అంటే ఒకరికొకరు శత్రువులు అయిపోతారు. అలాంటిది దేవుడి పిల్లల మధ్యలో ఉండకూడదు. సో డిస్కార్డ్ అండ్ డివిజన్ బికమ్ నో క్రిస్టియన్. ఆ భక్తుడే అంటున్నాడు, ఈ రకంగా భేదము అండ్ విభజన అది క్రైస్తవుడికి సంబంధించింది కాదు. తోడేళ్ళు గొర్రె పిల్లల విషయంలో అవి కనిపెడుతున్నాయి, అవి కుట్ర పన్నుతున్నాయి అంటే మనము ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ గొర్రెలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయి, కాలు దువ్వుతున్నాయి అంటే మాత్రం అది ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయమే కదా అని ఆయనే అంటాడు. సో మీరు ఆలోచించండి, అది అసహజమైనది అండ్ అది చాలా దుర్మార్గకరమైనది. గొర్రె మీద కాలు దూవడం చెప్పడానికే చెప్తారు, నేను చిన్న గొర్రె పిల్లను, యేసయ్య నా కాపరి. మరి లైఫ్లో అట్లా ప్రవర్తించరే, అట్లా దానికి లోబడి పాటించరే. ఎవరైతే ఇలాంటి పరిస్థితిని కల్పిస్తారో వారు హఠాత్తుగా నాశనమైపోతారని అక్కడే సామెత 6:15 వచనంలో ఆల్రెడీ మనం చదివాం. సరే, ఇది దేవుడికి ఇష్టమా? సామెత 6:16లోనే యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. 19లో లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు. అన్నదమ్ములలో జగడాలు పుట్టించేవాడంటే దేవుడికి అసహ్యం. సొంత రక్త సంబంధులైన అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే క్రీస్తునందున్న అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెల మధ్యలో జగడాలు పుట్టించేవారు దేవుడి దృష్టిలో అసహ్యులు. అంటే దేవుడికి నీవు అసహ్యుడివి, అసహ్యురాలివిగా ఉంటే నిన్ను దూరమే పెడతాడు. నువ్వెన్ని చేసినా కూడా నీకు దరిదాపుల్లో అవకాశం ఉండదు. లెస్లీ బి ఫ్లిన్ అనే ఒక సేవకుడు ఒక పుస్తకం రాశాడు, గ్రేట్ చర్చ్ ఫైట్స్, గొప్ప సంఘపు పోరాటాలు, లేకపోతే సంఘంలో జరిగే గొప్ప యుద్ధాలు అనండి, లేక జగడాలు అనండి. దాని గురించి రాసినప్పుడు కెనడాలో ఒక పరిస్థితి గురించి వివరిస్తాడు. పార్క్యూపైన్స్ అంటే ఈ ముళ్ళ పందులు. చలికాలంలో అవి దగ్గరగా వచ్చి ఒకదాన్ని ఒకటి రాచుకుని చలి కాచుకోవడానికి, వెట్ట పుట్టించుకోవడానికి కూర్చుంటాయి. కనుక అవి దగ్గరగా కూర్చొని రాసుకుంటున్నప్పుడు వాటికి వెట్ట పుడుతుంది, చక్కగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం వాటికి ముళ్ళు ఉన్నాయి కనుక ఒకదాని యొక్క ముళ్ళు ఇంకో దానికి దిగినప్పుడు వాటికి కొంత ఇబ్బంది అండ్ గుచ్చుకోవడం కూడా మొదలవుతుంది. సో కాసేపు అవి వేరైపోతాయి. మళ్ళా చలి ఎక్కువైనప్పుడు మళ్ళా వెట్ట కోసం దగ్గరికి వస్తాయి, మళ్ళా గుచ్చుకుంటాయి. సో ఆయన ఆ యొక్క సన్నివేశాన్ని దాంట్లో రాసి ఆయన ఏమంటాడంటే, మరి ఈ యొక్క ముళ్ళ పందులకే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మరి క్రైస్తవులు ఇంకెలా ఉండాలి? క్రైస్తవ సంఘంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో కలహాలు, ఎన్నో జగడాలు జరుగుతూ వచ్చినప్పటికి కూడా దాంట్లో వారు మరువకూడదు ఏంటంటే, దేవుడి యొక్క పిల్లలుగా, దేవుడి యొక్క ఆత్మీయ వేడిమిలో వారున్నప్పుడు,
ఇలాంటి చిన్న చిన్నవి అప్పుడప్పుడు జరిగినా పర్వాలేదు, భరించాలి. ఆ ఆత్మీయ వేడిలో మనం ఒకవేళ ఉండకపోతే, వేరైపోతే మనం గడ్డగట్టి చచ్చిపోతాం, అంతరించిపోతాం. కనుక దానికన్నా మనం ఇలా ఉండి ఒకరినొకరం అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రభు అయిన యేసు విమోచన కార్యములో మేలు పొందేటువంటి వారంగా ఉండుటే మన క్షేమం అని రాశాడు. సో దేవుడి వాక్యంలో మనకు దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక లేకపోతే ఆజ్ఞ, ఆదేశం, సందేశం ఏంటి? ఒకటే, సమాధానంతో బ్రతకండి. మీరు ఓల్డ్ టెస్టమెంట్ చదవండి, న్యూ టెస్టమెంట్ చదవండి, సమాధానంతో బ్రతకండి. కీర్తన 34:14 చదువుతున్నాను. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము. అది దేవుడి ఉద్దేశం, అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. సో దేవుడు నీకు అనుగ్రహాన్ని ఇవ్వాలి, ఆశీర్వదించాలి, నిన్ను ఆనందంతో ఉంచాలి, అభివృద్ధిలోకి తీసుకొని రావాలంటే కీడు చేయుట మానేసి మేలు చేయి, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడు. అవతల వ్యక్తి తగ్గించుకోకపోతే నీకేంటి, నువ్వు తగ్గించుకో, నువ్వు దేవుడి మాట విను, నువ్వు దీవించబడు, నువ్వు వాడికి దీవెనగా మారు. వాడితో నీకెందుకు పోటీ, వాడు మొదట ఎందుకు చేయాలి, నువ్వెందుకు చేయకూడదు? ఇవన్నీ కూడా దేవుడి వాక్యంలో మనకు ఆయన వాక్యం ద్వారా ఆలోచింపజేసేటువంటి విషయాలే. అండ్ ఆయనే చెప్పాడు 133:1 సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుడి దృష్టిలో అది ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ప్లెజెంట్గా ఉండేటువంటి విషయం. ఏ తండ్రి కూడా 2 పిల్లలు 4 పిల్లల్ని కన్నటువంటి ఏ తండ్రి కూడా తన పిల్లలు గొడవ పడుతూ జగడాలాడుతూ ఉండాలని అనుకోడు. వాళ్ళు నెమ్మదితో, సమాధానంతో, ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉన్నప్పుడు ఎంతో సంతోషిస్తాడు. ఇక మన పరలోకమందున్న తండ్రి కూడా అంతే కదా. రోమీలకు రాసినప్పుడు 15వ అధ్యాయము 5-6 వచనాల్లో అపోస్తులైన పౌలు చాలా చక్కని మాటలు రాశాడు. తెలుగు బైబిల్లో 2 కలిసి ఉంటాయి. మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరుచు నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు. ఎంత చక్కని మాటలో చూడండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీరు దాన్ని ధ్యానించండి, మెడిటేట్ చేయండి. సో ఎంత చక్కని ఉద్దేశాలతో ఈ మాటలు దేవుడు పౌలు ద్వారా రాయించాడు. క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీకు కావాల్సింది ఓర్పు, దేవుడిస్తాడు. మీకు కావాల్సింది ఆదరణ, దేవుడిస్తాడు. మీరు క్రీస్తు చిత్త ప్రకారం ఒకరితో ఒకరు మనస్సులు కలుపబడినటువంటి వ్యక్తులుగా ఉండండి. అది దేవుడి యొక్క ఉద్దేశం. హార్మనీ అంటారు దాన్ని. హార్మనీ అమాంగ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లల మధ్యలో సఖ్యత, సమైక్యత. సో ఇది ఎవరి ద్వారా సాధ్యం? ప్రభు అయిన యేసుక్రీస్తు శాంతిని నేను ప్రసాదిస్తాను, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను అని చెప్పాడు కదా. ఆయన ఇచ్చినటువంటి ఆ శాంతి ద్వారా దీన్ని మనము సాధ్యపరచవచ్చు. ఫిలిప్పీలకు రాసినప్పుడు కూడా 2వ పత్రికలో దాని గురించే రాస్తాడు. అండ్ అక్కడ కూడా ఇలాంటి విషయాన్ని గురించే ఆయన ప్రస్తావించాడు. ఫిలిప్పీ 2లో 3వ వచనం నుండి, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇంకా చాలా దేవుడు చెప్పాడు, కానీ అంత అవసరం లేదు. పెద్దోళ్ళు ఒక మాట అనేవారు, మనిషికో మాట కొడ్డుకో దెబ్బ. సో మనిషికి 1 వచనం 4 వచనాలు చాలా ఎక్కువ. సో దాన్ని బట్టి మనము ఎలా ఉండాలో ప్రభు మనకు చూపిస్తున్నాడు. చార్ల్స్ స్పర్జన్ ఆయన ఒక ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ మాటలు చెప్పాడు. ఆయన అంటాడు, చాలాసార్లు మన శత్రువుకి వ్యతిరేకంగా మనం ఊరుకోవడానికి ఇష్టపడము, ఊరుకొని ఉండడానికి మనకు ఆ యొక్క మనస్సు ఉండదు. అండ్ మనము పోరుకి పోరు, లేకపోతే మాటకు మాట అనే తరహాలోనే ఉంటాం. కానీ మనం సమాధానంగా ఉన్నప్పుడు అవతల వ్యక్తికి అవకాశమే ఇవ్వకపోతే వాడు మనతో యుద్ధమే చేయలేడు, జగడం ఆడలేడు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ని, హిస్టారికల్గా జరిగినటువంటి ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక డ్యూక్ అంటే ఆ యొక్క ప్రాంతం అంతటికి రాజు వంటి వాడు. సో ఆయన ఇంకో ప్రాంతం మీద దాడి చేశాడు. వాళ్ళు ఏమనలేదు, వాళ్ళ ద్వారా ఈయనకి ఏ రకమైన కష్టము నష్టం లేదు. అనవసరంగా వారికి మరి కష్టాన్ని కలిగించి వారి మీద యుద్ధానికి పోయినప్పుడు అవతల ఉన్నటువంటి వారు ఇతని వారితో యుద్ధం చేయడానికి ఇష్టంగా లేరు కనుక వారు ఏం చేశారంటే చాలా చక్కగా మాట్లాడుకొని పకడ్బందీగా ప్రణాళిక వేసుకొని వాళ్ళు మన మీదకి యుద్ధానికి వచ్చినా మనం సమాధానంగా స్నేహభావంతోనే ఉందామని ఏ ఏర్పాట్లు చేయకుండా అన్నీ తెరిచే పెట్టారు. సో అవతల నుండి ఆ యొక్క డ్యూక్ అతని సైన్యం వచ్చినప్పుడు ఈ యొక్క
నగర ద్వారాలు తెరిసే ఉన్నాయి. పిల్లలు బయట ఆడుకుంటూనే ఉన్నారు, దుకాణాల్లో పనులు వారు చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు తిరుగుతున్నారు, పెద్దలు ముచ్చట్లు పెట్టుకున్నారు. సో వీళ్ళు వచ్చేసి, సైనికులు వచ్చేసి మా శత్రువు ఎక్కడ అంటే, ఇక్కడ మీ శత్రువు ఎవడున్నాడు, ఎవడు లేడు, ఇక్కడ మేమందరం మీ స్నేహితులమే అనేసరికి వారికి ఏం చేయాలో అర్థం కాక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. యుద్ధము లేదు, కత్తి ఒర నుండి తీయుట లేదు. ఎందుకంటే ఒక పార్టీ యుద్ధానికి వచ్చి రెండో పార్టీ యుద్ధానికి సిద్ధంగా లేకపోతే యుద్ధం అనేది మోస్ట్ ఆఫ్ ద టైం జరగదు. కానీ ఈ పార్టీ రాగానే ఈ పార్టీ రెచ్చిపోతే దాని తర్వాత ఏ స్థాయికి పోతుందో ఎవరు ఊహించలేరు. రోమా 14:19 అపోస్తలుడైన పౌలు అందుకనే చాలా చక్కని మాట చెప్పాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. వేటిని వెంటాడాలి? సమాధానం, ఏదైతే నెమ్మదితో శాంతితో ఉందో దాన్ని, అండ్ పరస్పర క్షేమాభివృద్ధి, మ్యూచువల్ ఎడిఫికేషన్ అంటారు. అంటే నీకు నాకు ఇద్దరికి క్షేమం కలిగి, ఇద్దరికి అభివృద్ధి, ఇద్దరికి దేవుడి యొక్క చిత్తంలో మేలు జరుగునట్లు మనం ఉండాలి. ఒక భక్తుడు, ఆయన పేరు జేమ్స్ హెన్లీ థార్న్వెల్, ఆయన రాశాడు. ఆయన అంటాడు, ఈ జగడమాడేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ఆ మనిషి చాలా చిన్న మనిషి అని చూపించే ఆత్మ అన్నాడు. అంటే ఎవడైనా సరే కంటెన్షియస్ మ్యాన్గా, ఆయన భాషలో డిస్ప్యూటేషియస్ స్పిరిట్గా ఉంటే ఈజ్ అ లిటిల్ పర్సన్. వాడు చాలా చిన్న మనిషి, సంకుచితమైన మనిషి. విశాల హృదయం, పెద్ద మనస్తత్వం కలిగినటువంటి వాడు చీటికి మాటికి జగడమాడడు. అఫ్కోర్స్ సత్యం కోసం మనం పోరాటం చేస్తాం, సత్యం కోసం మనం యుద్ధాలు చేస్తాం, దేవుడి పక్షాన మనం నిలబడి రోషంతో ప్రభు కొరకు పోరాడేటువంటి వారంగా ఉంటాం. అది వేరే, ఆ విషయం కాదు ఇక్కడ మనం మాట్లాడేది. వ్యక్తిగతంగా ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడుతున్నాం. నా మీదకి ఎవడైనా వస్తే నేను గొడవ పెట్టుకుంటాను అనుకునేవాడు, లేకపోతే నాకు ఎవడైనా ఇబ్బంది కలిగిస్తే గొడవ పెట్టుకుంటాను అనుకునేటువంటి వాడు చిన్న మనస్సు కలిగినటువంటి చిన్న మనిషి. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎలాంటి వారమో ఆలోచించి మన జీవితాన్ని దేవుడి ఎదుట సక్రమంగా అమర్చుకోవడం మన బాధ్యత. అలా చేసినప్పుడు దేవుడు మనకు చేసే మేలు అంతా ఇంత కాదు. పౌలు తిమోతికి రాసినప్పుడు 2 తిమోతి 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట చెప్తాడు. సేవకులు కూడా దీన్ని అమలు చేసి వారి జీవితాల్లో దేవుడిని గణపరచొచ్చు. నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సో కొంతమంది వారికి నేర్పు లేదు, అంటే వారు నాట్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ ఇగ్నరెంట్ పీపుల్. దేవుడి విషయాల్లో, వాక్యంలో, సిద్ధాంతాల్లో వారికి బుద్ధి లేదు, వారికి అసలు బొత్తిగా ఏమీ తెలియదు. కానీ ఏదో ఆవేశంతో మరి ఊగిపోయి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు సేవకులు కూడా తొందరపడిపోయి వాడితో వీటితో ఆర్గ్యుమెంట్, డిబేట్లు చేయకూడదు, నెమ్మదిగా ఉండాలి. అలాంటి వాటిలోకి పోతే అక్కడ వచ్చేది ఏంటి అంటే అవి మూడుల వితర్కములు జగడములను పుట్టిస్తాయి. కనుక అట్టి వాటిని విసర్జించమని దేవుడు చెప్పాడు. అండ్ ఇంకొకటి, నువ్వు మాట్లాడేటప్పుడు నీ ఎదుట ఒక మూర్ఖుడు ఉంటే ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే వాడితో మాట్లాడి ఎండ్ రిజల్ట్ ఏంటి? వితర్కాలు అండ్ జగడాలు. కనుక వాడిని జస్ట్ సముదాయించి నెమ్మలంగా చెప్పేసి సంధి చేసేసి వాడిని దేవుడికి అప్పచెప్పడం మంచిది. అండ్ వివేకాన్ని వినియోగించి ముందుకు సాగడం మంచిది. ఒకవేళ ఇప్పటిదాకా మీకు మీ కుటుంబంలో మరి మీరు ఒక జగడమాడే భర్తగా ఉంటే, జగడగొండి భార్యగా ఉంటే, మీరిద్దరు దేవుడి దగ్గర క్షమాపణ కోరుకొని ఒకరితో ఒకరు సమాధానపడాలి. మీ పిల్లలు జగడగొండ్లైతే ఒకరితో ఒకరు సమాధానపడి దేవుడి దగ్గర క్షమించబడి శుద్ధి చేయబడాలి. మీ సంఘంలో మీరు జగడమాడేవారైతే ముందు దేవుడితో, తర్వాత సంఘస్థులతో మీరు క్షమాపణ కోరుకొని సిద్ధము చేయబడినటువంటి ఒక పాత్రగా మారి దీవెనకరంగా ఉండాలంటే శుద్ధి చేయబడాలి. అండ్ వాడబడేందుకు మిమ్మల్ని మీరు తిరిగి దేవుడికి సమర్పించుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, జగడ మాడుట అది సాతాను లక్షణం. అండ్ సమాధానపరచుట సమాధానకర్తయగు యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణం. సో నీవు దేవుని బిడ్డవైతే తప్పకుండా సమాధాన పరచు వ్యక్తిగా ఉంటావు. కీడు చేత జయించబడవు, మేలు చేత కీడును జయిస్తావు. అలాంటి జీవితం కొరకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇదే. ఒకప్పుడు అన్యులముగా ఉన్నప్పుడు మనల్ని ఒక మాట ఎవరైనా అంటే మనం అన్నాం, మన మీదకి ఎవరైనా వస్తే మనం పోయాం. వారు ఏం చేస్తే మనం టిట్ ఫర్ టాట్ అంటే దెబ్బకు దెబ్బ అన్న తరహాలో ప్రవర్తించాం. కానీ ఇప్పుడు రక్షించబడ్డాం, ఇప్పుడు నూతన సృష్టిగా చేయబడ్డాం, ఇప్పుడు నవీన స్వభావం అండ్ ఇప్పుడు క్రీస్తు యొక్క తత్వంలోనికి వచ్చిన తర్వాత అదే తరహాలో జీవించకూడదు. దీన్నే రూపాంతరం అంటారు.
సో మనిషి మారిపోయాడు, మనసు మారిపోయింది, అతని యొక్క జీవన విధానం మారిపోయింది. కనుక వారు ఎన్ని అన్నా కూడా నేను అనను, వారు ఎన్ని చేసినా కూడా నేనేమి చేయను. వారి కోసం ప్రార్థిస్తాను, వారిని ప్రేమిస్తాను, ప్రభువుకి వారిని అప్పగిస్తాను, ప్రభు చూసుకుంటాడు. నేను మాత్రం సమాధాన సువార్తను ప్రకటించి ఇతరులను ఆ సమాధానకర్త దగ్గరికి తెచ్చే వ్యక్తిగా ఉంటాననుకుంటే ఎంత శ్రేయస్సు, ఎంత శ్రేష్టం. అలాంటి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి ఇవ్వాలన్నది మా ఆశ, మా ప్రార్థన. సో దేవుడు మిమ్మును అండ్ మీ కుటుంబాలను సమాధానకరంగా ఉంచునుగాక. తిరిగి మరో కార్యక్రమంలో మరో వాక్య సందేశంతో మనం కలుసుకునేంత వరకు మనందరినీ దేవుడు ప్రతినిత్యం రూపాంతరపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.